నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. అమరావతిలో మరో క్యాన్సర్ హాస్పిటల్ భూమి పూజ జరిగిందండి. అదే బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ కండి. నిన్న బాలకృష్ణ గారు అక్కడ భూమి పూజ చేశారండి. 2028 నాటికి క్యాన్సర్ ఆసుపత్రి సిద్ధమని నందమూరి బాలకృష్ణ గారు వెల్లడించారండి. తుళ్ళూరు సమీపంలో నిర్మాణ పనులు కూడా భూమి పూజ చేశారండి. ఇది 2014లోనే ఈ క్యాన్సర్ హాస్పిటల్కు భూమి కేటాయించారండి అప్పటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు. తర్వాత 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారండి. అప్పుడు అక్కడ ఏవి అభివృద్ధి చెందనీయకుండా చేయడం వల్ల కూడా ఈ క్యాన్సర్ ఆసుపత్రి భూమి పూజ జరగలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని ప్రాంతంలో 750 కోట్లతో చేపడుతున్న క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణ పనులకు 2028 నాటికి పూర్తి చేస్తామని బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ ఇన్స్టిట్యూట్ చైర్మన్ హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారు తెలిపారండి. రాజధానిలోని తుళ్ళూరు సమీపంలో అత్యాధునిక క్యాన్సర్ క్యాంపస్ నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 1000 పడకల ఆసుపత్రి నిర్మాణం 2 దశల్లో పూర్తి చేస్తాం. క్యాన్సర్ తీవ్రత పెరుగుతున్నందున అధునాతన చికిత్స పరిశోధన విభాగాల సౌకర్యాలతో క్యాన్సర్ కేర్ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నాము. అమరావతిలో బసవతారకం ఆసుపత్రి నిర్మాణానికి 2019 ఫిబ్రవరి 14నే భూమి పూజ. చూడండి, అప్పుడు భూమి పూజ చేస్తే అప్పుడు అది ముందుకు వెళ్ళలేదండి. ఇప్పుడు దాన్ని చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ఆ తర్వాత వచ్చిన వైకాపా ప్రభుత్వం నిర్వాహకంతో పనులు ఆపాల్సి వచ్చిందనేది కూడా చెప్తున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక పనుల ప్రారంభానికి మళ్ళీ భూమి పూజ చేశాము. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల ఆరోగ్య అభివృద్ధి మౌలిక సదుపాయాల గురించి ఆలోచిస్తారని బాలకృష్ణ గారు చెప్తున్నారండి. ఇంకా బాలకృష్ణ గారు ఏం చెప్తున్నారంటే, క్యాన్సర్తో బాధపడుతున్న పేద రోగులకు అతి తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్యం అందించాలన్నదే అమ్మ కోరిక. నాన్న ఎన్టీఆర్ చొరవతో అమ్మ కోరిక మేరకు హైదరాబాద్లో ఏర్పాటు అయిన బసవతారక ఆసుపత్రి దినాభివృద్ధి చెందుతూ దేశంలోని అత్యుత్తమ క్యాన్సర్ ఆసుపత్రిగా సేవలు అందిస్తుందని బాలకృష్ణ గారు తెలిపారండి. అలాగే క్యాన్సర్ వైద్య నిపుణులతో డాక్టర్ నోరి దత్తాత్రేయుడు మాట్లాడుతూ, బసవతారకం ఎంతో గొప్ప మనిషిని అమెరికాలో తన దగ్గరికి వైద్యానికి వచ్చినప్పుడు తెలుగువారందరికీ క్యాన్సర్ అద్భుతమైన వైద్యం అందించాలని కోరారని తెలిపారు. అమరావతిలో నిర్మించే ఆసుపత్రి అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో బసవతారక క్యాన్సర్ ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యురాలు నారా బ్రాహ్మణి, పోలవరపు రామారావు, గడ్డం దశరథ రామరెడ్డి, జేఎస్ఆర్ ప్రసాదులతో పాటు స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, మంత్రులు పి నారాయణ, సత్యకుమార్ యాదవ్, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి, సిఆర్డీఏ కమిషనర్ కన్నబాబు తదితరులు పాల్గొన్నారు. చూడండి, బసవతారక క్యాన్సర్ ఆసుపత్రిలో హైదరాబాద్లో ఉందండి. కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా మన బాలకృష్ణ గారు పేదవాళ్ళకు ఎంతోమంది అండి, హైదరాబాద్లో బసవతారక క్యాన్సర్ హాస్పిటల్లో ఎంతోమంది వచ్చి దానికి చేయించుకొని పోయారండి. మనం చూస్తూ ఉంటే చాలా బాగుంది. ఎందుకంటే ఎంతోమందికి నామాత్ర ఫీజు కూడా తీసుకొని హైదరాబాద్లో ఎంతోమంది క్యాన్సర్ పేషెంట్లకు కానీ తెలిసిన వాళ్ళకి కానీ బాలకృష్ణ గారు సేవలు అందిస్తున్నారు. అలాంటి బాలకృష్ణ గారు సేవలు అందించి ఈ బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో పెట్టడం అంటే పేద ప్రజల కోసం ఈ హాస్పిటల్ నిర్మించడం చాలా మంచి ఉద్దేశం అండి. ఎందుకంటే పేదవాళ్ళు ఏదన్నా క్యాన్సర్ వస్తే అందరూ హైదరాబాద్కు రావాల్సి వస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక మంచి హాస్పిటల్ ఉండాలి. పేద ప్రజలకు నామాత్రం ఫీజు తీసుకొని చేసే ఒక చర్య బాలకృష్ణ గారు చేసుకోవడం. ఆయన మనం చూస్తే సినిమా ఇండస్ట్రీలో కూడా బాలకృష్ణ గారు ఎంతోమందికి హెల్ప్ చేస్తూ ఉంటాడు. అట్లాంటిది ఆంధ్రప్రదేశ్లో బసవతారక క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి అక్కడ ప్రజలకు, అక్కడ పేదవాళ్ళకు ఈ క్యాన్సర్ నుంచి జయించడానికి ఈ ఆసుపత్రిలో అక్కడ స్టార్ట్ చేయబోతున్నారండి. ఇది 2028 నాటికి క్యాన్సర్ ఆసుపత్రి
సిద్ధమవుతుందంట. మొదటి దశ రెండో దశలకు ఇది ఉంటుందనేది కూడా బాలకృష్ణ గారు చెప్పారండి. ఎందుకంటే ఈ ఇది అమరావతిలో ఈ నెల 13న బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు చైర్మన్ ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ గారు తెలిపారండి. దీనికి ఇది ఎక్కడ ఉందంటే E7 రహదారి పక్కన ఆసుపత్రి నిర్మాణానికి కేటాయించిన ప్రాంతాన్ని శనివారం ఆయన పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన విద్యుత్ సదుపాయాలు, రహదారులు, ఆసుపత్రి ప్రభుత్వ ప్రణాళిక, CRDA అధర్మ కమిషనర్ సూర్యసాయి ప్రాణచంద్ బాలకృష్ణ గారికి వివరించారండి. ఇది ఆసుపత్రి వచ్చి 21 ఎకరాల్లో ఆసుపత్రి నిర్మిస్తున్నారంట. అమరావతిలో నిర్మిస్తున్న క్యాన్సర్ ఆసుపత్రిని దేశంలో ఉత్తమ ఆసుపత్రిగా తీర్చిదిద్దుతామని బాలకృష్ణ గారు చెప్తున్నారు. 3 దశల్లో అమరావతి ఆసుపత్రి నిర్మాణాన్ని శరవేగంగా పూర్తి చేస్తామని కూడా వెల్లడించారు. కాబట్టి దీంట్లో ఈ హాస్పిటల్లో 3 దశల్లో కానీ 2 దశల్లో కానీ కంప్లీట్ చేసి 2028 నాటికి పేదవాళ్ళకు ఇది చేయాలనేది కూడా తెలుస్తుందండి. ఇంకా దీంట్లో చూసుకుంటే డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, ఆసుపత్రి CEO కృష్ణయ్య, ట్రస్ట్ సభ్యులు డాక్టర్ పోలవరపు రామారావు, JSR ప్రసాద్ తదితరులు పాల్గొన్నారండి. దీంతో పాల్గొంటే కూడా ఇక్కడ చాలా చేశారు. దీనికి ఇంకా మన వాళ్ళు చాలామంది కూడా అక్కడ వచ్చారు. బసవతారక క్యాన్సర్ ఫౌండేషన్ ట్రస్ట్ సభ్యురాలు నారా బ్రాహ్మణి గారు కూడా దీనికి హాజరయ్యారు. ఇంకా పోలవరం రాఘవరావు, గడ్డం దశరథ రామరెడ్డి, JSR ప్రసాద్తో పాటు స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు, మంత్రులు P నారాయణ, సత్యకుమార్ యాదవ్, విజయవాడ MP కేశినేని చిన్ని, తాడికొండ MLA తెనాలి శ్రావణ్ కుమార్, మాదిగ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి, CRDA కమిషనర్ కన్నబాబు తదితరులు కూడా ఈ బసవతారక క్యాన్సర్ ఆసుపత్రి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొంటూ ఇది పేదవాళ్ళకు చేసే వైద్యం అండి. ఎందుకంటే మా అమ్మ కోరిక అదేను. ఎందుకంటే మా అమ్మకు జరిగిన ఇబ్బంది ఇంకెవరికి జరగకూడదని వీళ్ళు మా బాలకృష్ణ గారు అంటున్నారు. క్యాన్సర్తో బాధపడుతున్న పేద రోగులకు అతి తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ ప్రమాణాలతో వైద్యం అందించాలన్నదే అమ్మ కోరిక. నాన్న NTR చొరవతో అమ్మ కోరిక మేరకు హైదరాబాదులో ఏర్పాటైన బసవతారక ఆసుపత్రి అభివృద్ధి చెందుతూ క్యాన్సర్ ఆసుపత్రిగా సేవలు అందిస్తుందని కూడా బాలకృష్ణ గారు చెప్పారండి. ఇది మన బాలకృష్ణ గారు బసవతారక క్యాన్సర్ ఆసుపత్రి మన హైదరాబాదులో ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెట్టి అక్కడ పేద ప్రజలకు నాణ్యమైన తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ ప్రమాణాలతో సేవ చేయడానికి పూనుకున్నారండి. ఇట్లా ఆసుపత్రులు పెట్టి పేదవాళ్ళకి అందిస్తున్న నందమూరి బాలకృష్ణ గారికి కూడా ప్రజలు కూడా అందరూ రుణపడి ఉండాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదన కోసం హాస్పిటల్ పెడతారు, కానీ బాలకృష్ణ గారు ప్రజల కోసం సేవ పెడతారు. తన తల్లికి జరిగిన అన్ని ఇబ్బందులు ఇంకెవరికి జరగకూడదని అప్పట్లో రామారావు గారి చొరవతో బసవతారక క్యాన్సర్ ఆసుపత్రిని నిర్మించారు. అదే స్ఫూర్తితో ఇప్పుడు రాజధాని ప్రాంతం అమరావతిలో ఈ ఆసుపత్రి భూమి పూజ చేయడం అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా గొప్ప వరం లాంటిదని భావిస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.